ప్రైజ్ ది లార్డ్. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటను బట్టి యేసుకి థ్యాంక్స్ చెబుదామా? ఆయన యథార్థవంతుడు, ఆయన వాక్కు నిర్మలము. దేవుని మాట మీద ఆనుకొని ఆధారపడిన వారిని ఆయన ఎన్నడూ చేవిడిచే దేవుడు కాదు. తన శరణు జొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము. దేవుని ఆశ్రయించిన వారికి ఆయన ఎత్తైన కోటగా ఉండి చాలిన దేవునిగా ఉండి నడిపించువాడై ఉన్నాడు. నేను దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడి నష్టపోయాను అనేవారు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఆయనను నమ్మిన వారిని, నిజముగా మొరపెట్టిన వారికి, వారు శ్రమలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, నిస్సహాయ స్థితిలో పడి ఉన్నా కానీ ఆయన కేడెముగా ఉండి కాపాడి సంరక్షించి భద్రపరిచే మహాశక్తి కలిగిన దేవుడు. ఆయన వాక్కు నిర్మలము. ఆయన ఒక్కసారి మాటిస్తే ఆ మాటని ఎన్నటికీ వెనక్కి తీసుకోడు. కానీ ఆయన మాట కొరకు మనలను కాపాడి సంరక్షించువాడై ఉన్నాడు. దేవుని మాటను ఆశ్రయిద్దాము, విశ్వసిద్దాము, కొనసాగుదుము గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. నీ శరణు జొచ్చిన వారిని ఎన్నడూ మీరు విడిచిపెట్టే దేవుడవు కాదు. కేడెముగా ఉండి కాపాడే దేవుడవయ్యా. నీ పిల్లలను మీ కృప చూపి నడిపించమని వేడుకుంటున్నా. వారున్న పరిస్థితిలోనైనా, వారున్న నిస్సహాయ స్థితిలో మీరు కేడెముగా ఉండి కాపాడుతూ సంరక్షిస్తున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలహీనులుగా ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేయండి. మరణ భయము నుండి విడిపించండి. నిరాధారులు అని అర్థిస్తున్న నీ పిల్లలను మీరు జ్ఞాపకము చేసుకొనండి అయ్యా. నిస్సహాయ స్థితిలో పడి ఉన్న నీ పిల్లలను మీరు కనికరించి మీ సహాయమును అనుగ్రహించండి. మనుషులను, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట నరునికి మేలు అని మీ లేఖనము సెలవిస్తుండగా, మిమ్మలను ఆశ్రయించిన నీ పిల్లలను దాటి వెళ్ళక మీరు కాపాడుతూ రక్షిస్తున్నందుకై మీ స్తోత్రాలయ్యా. మీ కొందనాలు చెల్లిస్తున్న ఎందరైతే మీ తట్టు చూస్తున్నారు, నిశ్చయముగా వారికి వెలుగు కలుగునుగాక, సహాయము దొరుకునుగాక, కృప కలుగునుగాక, భయము నుండి, భీతి నుండి విడుదల కలుగునుగాక. నాన్న, మీరే కృప చూపి మీ ఘననామానికి మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆయన కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. మీరున్న నిస్సహాయ స్థితిలో, బలహీన పరిస్థితిలో నా దేవుడు కేడెముగా ఉన్నాడు. ధైర్యంతో కొనసాగుదుముగాక. ఆమేన్.